అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఫోన్లో చూసేయవచ్చు. మన అభిప్రాయాన్ని ఎలాంటి అడ్డు అదుపు లేకుండా టైప్ చేసేయవచ్చు. ఒక సినిమా ప్రజల ముందు రావాలంటే సెన్సార్ బోర్డ్ దాటుకొని రావాలి. కానీ సెల్ ఫోన్ వచ్చాక కామెంట్స్ పెట్టడంలో ఎటువంటి అడ్డంకులు లేవు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్లలో ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. ఏది చూపించాలో ఏది చూపించకూడదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి తెలియదు. ఇంట్లో పేరెంట్స్ కూడా బిజీగా ఉండడం వల్ల లేదా ఆఫీస్కి వెళ్ళడం వల్ల తెలియదు. కానీ పిల్లలకి ఫోన్ ఇచ్చి సైలెంట్గా మన పని మనం చేసుకుంటుంటాం. టెంపరవరీగా అది మనకు రిలీఫ్ ఇస్తుంది. కానీ మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. మనకు తెలియకుండానే మన పిల్లల మెదడులో విషం పెడుతున్నాం. అవును, ఇది కొంచెం హార్ష్గా ఉన్నా నేను చెప్పేది మాత్రం నిజం. మనం మన పిల్లలకు పెట్టేది విషం మాత్రమే. పూర్వం పిల్లలకు అమ్మ చందమామ చూపిస్తూ భోజనం తినిపించేది. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు మంచి మంచి కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు మొత్తం ఫోన్లోనే సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయొచ్చు. కాబట్టి రీచ్ రావడం కోసం, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కోసం అడ్డమైన చెత్త అంతా అందులో పోస్ట్ చేసేస్తున్నారు. హాల్లో చేసే పని, కిచెన్లో చేసే పని, బెడ్రూమ్లో చేసే పని, ఆఖరికి టాయిలెట్లలో చేసే పని కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీని ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇన్ఫ్లుయెన్సర్స్కి కోట్లు, లక్షలు ఇచ్చి ప్రమోషన్లు చేస్తున్నప్పుడు ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చేసే పని మన మీద ఎఫెక్ట్ చూపించదా? మంచి కంటే చెడు ఖచ్చితంగా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. రవి 9వ క్లాస్ చదువుతున్నాడు అనుకుందాం. ఇతని ఫేవరెట్ హీరో సిగరెట్ స్టైల్ గా కానిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? అది కాదు, అదే ఫేవరెట్ హీరో చదువుతున్నాడు అనే అంశం వస్తే ఎంతవరకు అట్రాక్ట్ అవుతారు? ఈ బెట్టింగ్ యాప్స్, పొగాకు ప్రొడక్ట్స్లు ఇలాంటివి సేల్స్ పెరగడానికి మెయిన్ కారణం హీరోలే కదా. దీని మీద సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. భార్య సుసైడ్ చేసుకుంటుంది అంటూ ఒక భర్త యూట్యూబ్లో వీడియో తీసి పెడతాడు. ట్రైన్లో వేలాడుతూ రీల్ చేస్తూ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ ఇవన్నీ ఒక టీనేజర్స్ కు చూపిస్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ కి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక్క పిల్లోడు ఇన్స్పైర్ అయ్యేది తల్లిదండ్రులను చూసే కదా. మరి అలాంటి తల్లిదండ్రులే రీల్స్ చూస్తుంటే ఇక పిల్లలు దానికి అట్రాక్ట్ అవ్వరా? ఖచ్చితంగా అవుతారు. ఒక రీసెర్చ్ ప్రకారం రోజు పుస్తకం చదువుతూ ఉండే పిల్లాడి బ్రెయిన్ స్క్రీన్ టైం ఎక్కువ చూసేవాడి బ్రెయిన్ కంటే చాలా షార్ప్ గా ఉంటుంది. నిద్ర తగ్గిపోతుంది, కంటి నొప్పి, తలనొప్పి బాగా పెరిగిపోతుంది, డిప్రెషన్ పెరిగిపోతుంది, ఫోన్ కి అడిక్ట్ అయిపోతారు. కెనడాలో ఒక పిల్లాడికి రోజు ఫోన్ ఇవ్వడం వల్ల అతని రియాలిటీ ఏంటో, ఇమాజినరీ ఏంటో తెలుసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో చెత్త విషయాలు ఉంటే పిల్లలు అట్రాక్ట్ అవ్వరా? ఒక ఆంటీ ఎక్స్పోజ్ చేస్తున్న రీల్ ఆ పిల్లాడికి ఏం నేర్పిస్తుంది? ఫేమస్ అవ్వడానికి ఒక కుర్రాడు బైక్ మీద వెళ్తూ రీల్ చేస్తే ఒక టీనేజర్ కుర్రాడికి ఏమనిపిస్తుంది? తను కూడా అలా చెయ్యాలి అనిపించదా? ఇకపోతే మనం అందరం వీకెండ్ ప్లాన్ చేసేది ఒక మంచి మూవీ చూద్దామనే కదా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, రోజు కూలీ చేసే మనిషి అయినా, ఖాళీగా ఉండే కుర్రాడైనా చేసేది ఒకటే పని, మూవీ చూడడమే. కానీ ఈ మధ్యన సెక్స్ ఎక్స్పోజ్ చేసే సినిమాలు, వైలెన్స్ సినిమాలు మాత్రమే కాదు, అట్ లాస్ట్ సాంగ్ కూడా బూతు లేకుండా కంపోజ్ చేయట్లేదు. ఫ్యామిలీ మొత్తం సినిమాలు చూస్తుంటే ఏదైనా సాంగ్ వస్తే తల్లిదండ్రులు తల తిప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హీరో హీరోయిన్లు తాకరాని చోట తాకి అదే పెద్ద స్టెప్ అని భ్రమపడే హీరోలు, డైరెక్టర్లు ఇలాంటి స్టెప్స్ వేస్తున్నారు. ఒక హీరోయిన్ బట్టలు విప్పి స్టెప్ వేస్తే అది ట్రెండ్. అర్ధనగ్నంగా ఇంకో హీరోయిన్ డాన్స్ చేస్తే అది సూపర్ కొరియోగ్రఫీ. దీనికి విచిత్రమైన వితండవాదం కూడా ఉంది. మారుతున్న మోడర్న్ కాలానికి అనుకూలంగా మారాలి అని కొరియోగ్రాఫర్లు, డైరెక్టర్లు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎన్ని కాలాలు మారినా, ఎన్ని తరాలు మారినా అమ్మ అమ్మే, భార్య భార్యే కదా. అంతేకాని ఎందుకు ఈ కళ్ళు తాగిన కోతి స్టెప్పులు? ఇదే స్టెప్పులు వేసిన కొరియోగ్రాఫర్లు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇలాంటి స్టెప్స్ వేయగలరా? భరతనాట్యాలు, కూచిపూడిలు వేయించమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం ఇలాంటి స్టెప్స్ వేయాలి అనే కామన్ సెన్స్ అయిన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, కొరియోగ్రాఫర్లకి ఉండొద్దా?
ప్రతిదానికి సెన్సార్ బోర్డ్ ఒకటే పరిమితం కాదు కదా. ఒకప్పుడు శోభనం గదిలో సాంగ్ షూట్ చేసిన పద్ధతిగా ఉండేవారు, కానీ ఇప్పుడు నడి రోడ్డులో బిక్రీ వేసుకుని షూట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా చూసే సినిమాలు, పాటలు ఉన్నాయా? నేను ఎవరికి తప్పు పట్టట్లేదు, ఎవరి గురించి పర్సనల్ కంప్లైంట్ చేయట్లేదు. లంగాలు విప్పి స్టెప్పులు, డబల్ మీనింగ్ స్టెప్పులు వేసినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా? దానివల్ల హీరోయిన్ కి 10 సినిమాలు ఎక్కువగా వస్తాయా? ఈ రీల్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ ఎంతకాలం నిలబడుతుంది? దీనివల్ల వచ్చే డబ్బులు మనకి ఎంతవరకు లాభం చేస్తాయి? సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజం మీద ఏదో ఉద్యమం చేయాలని నేను చెప్పట్లేదు. ఈ వీడియో ద్వారా కనీసం ఒక్కరైనా ఆలోచిస్తే చాలు. నాలాంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పటిలాగే మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.